బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో మరోసారి కుండపోతగా వర్షం కురుస్తోంది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉప్పల్, రామంతపూర్, నాచారం, తార్నాకలో భారీ వర్షపాతం నమోదైంది. అదేవిధంగా పంజాగుట్ట, యూసఫ్గూడ, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్లో కూడా పెద్ద ఎత్తున ఉరుములు, మెరుపుతో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఈదురుగాలు కూడా చాలా భయంకరంగా వీస్తూ ఉన్నాయి. సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తూ ఉన్నాయి. సో వర్షం కారణంగా ఇప్పటికే ఆల్రెడీ సమయం కావచ్చింది. అందరూ కూడా ఇళ్లకు ఎటువంటి సమయం రానే వచ్చింది. ఆఫీసులు పూర్తయిన తర్వాత అందరూ కూడా ఇంటికి స్టార్ట్ అవుతుంటారు. అదే సమయంలో ఒక్కసారిగా ఈ భారీ వర్షపాతం నమోదవడం, వర్షాల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులంతా కూడా. ప్రస్తుతానికి హైడ్రా, జిహెచ్ఎంసీ బృందాలు ఎప్పటికప్పుడు ఈ వర్షాల సిచ్యువేషన్లో అలర్ట్ అయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి వారంతా కూడా అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. మరీ ముఖ్యంగా అక్కడ వెహికల్స్ని మొబైల్ వెహికల్స్ని అక్కడ లాంచ్ చేశారు. కొంతమంది టీమ్స్ కూడా అక్కడక్కడ ఉంటూ ఉన్నాయి. సో ప్రధాన కూడల దగ్గర ట్రాఫిక్ని కంట్రోల్ చేసే, ట్రాఫిక్ని సాఫీగా వెళ్ళే విధంగా కానివ్వండి, మరి ముఖ్యంగా రోడ్లపైన భారీగా నీళ్లు నిలిస్తే ఆ నీళ్ళను మొత్తం కూడా తొలగించే విధంగా వారంతా ఏర్పాటు చేస్తున్నారు. సో హైదరాబాద్లో సుమారుగా 50 mm అంటే సుమారుగా 5 సెంటీమీటర్ల వర్షపాతం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డేంజరస్ హెవీ స్టార్మ్స్తో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సో ప్రస్తుతానికి పెద్ద ఎత్తున వర్షం కురుస్తోంది. ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, సరూర్ నగర్, సైదాబాద్, చంద్రాయన్గుట్ట, కాప్రా, మల్కాజ్గిరి, తార్నాక, ఓయు, అల్వాల్, కూకట్పల్లి ఈ ప్రాంతాలు కూడా మరో గంట పాటుగా ఇదే రకమైన వర్షపాతాన్ని ఎదుర్కోవచ్చు. ఇదే గంట పాటుగా ఇంకా వర్షపాతం కంటిన్యూ అవ్వచ్చు. సో ప్రస్తుతానికి అక్కడ మనం చూస్తున్న విజువల్స్ గమనించండి. ఇక్కడెక్కడ వర్షం మొత్తం కూడా ఈదురుగాళ్లతో కూడిన వర్షం కురుస్తోంది. రైట్, ఆర్టీవీ మీకు అందుబాటులో ఉంది. ఆర్టీవీలో మీరు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అప్డేట్స్ కూడా తెలుసుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి మా ప్రతినిధులు అందుబాటులో ఉన్నారు. సో మాదాపూర్ నుంచి ప్రతినిధి కళ్యాణ్ అండ్ బేగంపేట నుంచి శిల్ప అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ శిల్ప దగ్గరికి వెళ్తాను. శిల్ప, ఎలా ఉంది సిచ్యువేషన్? అక్కడ వర్షానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి ముఖ్యంగా ట్రాఫిక్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? రైట్, భారీగా వర్షం వస్తుంది. ఇంకోవైపు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రస్తుతం నేను రసూల్పుర దగ్గర ఉన్నాను. విజువల్స్లో చూసుకోవచ్చు, దాదాపు 10 నిమిషాల నుండి ఏకదాటిగా భారీ వర్షం నమోదవుతుంది. ఇటు రసూల్పుర, బేగంపేట్, సికింద్రాబాద్, ఇటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జోన్లను కవర్ చేస్తూ భారీగా వర్షం కురుస్తున్నది. దాదాపు 10 నిమిషాల నుండి ఎంటైర్ సిటీని ఇటు మబ్బులు కమ్మేసి మొత్తం కూడా భారీగా వర్షం నమోదవుతుంది. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. జనరల్గా చిన్న వర్షం వస్తున్న నగర వ్యాప్తంగా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అలాంటిది దాదాపు ఏకదాటిగా వర్షం కురవడంతో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుంది. దీంతో ఎక్కడికక్కడ మొత్తం కూడా జామ్ అయినాయి. మనకు చాలా స్లో మూమెంట్ ఉన్నది. వెహికల్స్ అనేవి చాలా స్లో మూమెంట్ ఉన్నాయి. ప్రతి రహదారి దగ్గర ఏదైతే ప్రతి సిగ్నల్స్ ఉంటాయో, పంజాగుట్ట సిగ్నల్స్ కావచ్చు, ఇటు దిల్సుఖ్ నగర్ కావచ్చు, ప్రతి చోట కూడా ఇదే విధంగా ఉండి అందరూ కూడా ఒకేసారి బయటికి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది. ఇంకోవైపు తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దాని ప్రభావంతో రానున్నటువంటి 3 నుండి 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. దీంతో ఒకవైపు కాసేపు క్రితమే ఇటు రెయిన్ అలర్ట్ ప్రకటించడంతో ఎవరు కూడా సిద్ధం కాలేదు. ఇప్పటి వరకు కూడా మార్నింగ్ నుంచి కూడా మనకు డ్రై వెదర్ కనిపించింది, కానీ ఉన్నట్టుండి ఒక్కసారి కూడా వెదర్ చేంజ్ అవడంతో అందరూ కూడా మొత్తం ఎక్కడికక్కడ మొత్తం వాటర్లో తడిసిపోతున్న సిచ్యువేషన్స్ కూడా చూడొచ్చు. ఒక నెల రోజుల క్రితమే నగర వ్యాప్తంగా కూడా భారీ వర్షం నమోదైంది. దాదాపు 20 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. మరోసారి అదే స్థాయిలో వర్షం అనేది కురవటాన్ని మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా ఈ ఏదైతే పంజాగుట్ట టు సికింద్రాబాద్ ఉన్నటువంటి ఏదైతే రూట్ ఉంటుందో మొత్తం కూడా హెవీ ట్రాఫిక్ జామ్తో, ఒకవైపు కింద వాటర్, ఇంకోవైపు జామ్తో టూ వీలర్స్ మీద వచ్చే వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. రానున్నటువంటి 2 గంటల పాటు మీరు కామెంట్ చేయండి. మీరున్న ఏరియాలో వర్షపాతానికి సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, ట్రాఫిక్ సమస్యలు మీరు కూడా ఎదుర్కొన్నట్టయితే మీరు కామెంట్ చేయండి. బికాస్ మనం కమ్యూనికేట్ చేద్దాం. ఇక్కడ నుంచి ఎవరైనా అటువైపుగా మీరున్నటువంటి ఏరియాకి రావాలంటే అక్కడ ట్రాఫిక్ సిచ్యువేషన్ గురించి కానివ్వండి, వర్షానికి సంబంధించిన అప్డేట్స్ గురించి మీరు కన్వే చేయొచ్చు. ఆల్రెడీ ఇక్కడ కామెంట్ చేశారు, కాలేష్ షైక్ అంట, ఆయన కామెంట్ చేశారు, అత్తాపూర్, హైదర్గూడలో హెవీ రెయిన్ వస్తోంది, 30 minutes నుంచి కంటిన్యూస్గా రెయిన్ పడుతుందని చెప్పి కామెంట్ చేశారు ఆయన. సో అత్తాపూర్ అండ్ హైదర్గూడ వైపుకు వెళ్లే వారికి కొంత అలర్ట్. అటువైపుగా 30 నిమిషాల నుంచి కంటిన్యూస్గా భారీ వర్షపాతం నమోదవుతోంది. పెద్ద ఎత్తున వరద నీరు చేరుకుందని చెప్పి షేక్ కామెంట్ చేశారు. సో మాదాపూర్ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మాదాపూర్ నుంచి ప్రతినిధి
కళ్యాణ్ అందుబాటులో ఉన్నారు. కళ్యాణ్, సో సిచ్యువేషన్ ఏంటి? మాదాపూర్లో ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి? ముఖ్యంగా ఐటీ కారిడార్ కాబట్టి ఐటీ కారిడార్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? రైట్ మనోజ్, మనం చూస్తే కనుక ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆకాశం మారిపోయింది. అప్పటి నుంచి హాఫ్ అన్ అవర్ నుంచి భారీ వర్షం కురుస్తుంది. అంటే భారీ నుంచి అతి భారీ వర్షం కూడా 5:30 దాకా కురిసే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. జిహెచ్ఎంసీకి సంబంధించిన ఒక వార్నింగ్ మెసేజ్ కూడా, హైడ్రాకి సంబంధించిన ఒక వార్నింగ్ మెసేజ్ కూడా చాలామందికి వచ్చింది. మీరు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఐక్యాకి సంబంధించి, ఐక్యా అంటున్నాం, ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్కి సంబంధించిన బ్రిడ్జ్కు అతి సమీపంలోనే నేను ఉన్నాను. ప్రస్తుతానికి బ్రిడ్జ్ పైన కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువగానే ఉంది. నీళ్లు నిలిచిపోతున్నాయి. దానివల్ల ఇప్పుడు ఐటీ కంపెనీస్కి సంబంధించి ఎవరైతే అందరూ బయటికి వెళ్తుంటారో వాళ్ళందరూ కూడా కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు ఏ డెస్టినేషన్కి వెళ్తున్నారో ముందే ప్లాన్ చేసుకొని లోతట్టు ప్రాంతాలని తప్పించుకొని దాని పరిసర ప్రాంతాల నుంచి వెళ్ళగలిగితే కనుక ఇంటికి తొందరగా చేరుకోవచ్చు. ఒకవేళ మీకు అర్జెంటుగా బయటికి వెళ్ళే పనులు కనుక ఏమీ లేకపోతే ఈ ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ కొంచెం టైం తీసుకున్న తర్వాత ఇంటికి బయలుదేరితే బాగుంటుందని. అలాగే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ జంక్షన్స్ ఏదైతే ఉన్నాయో హైటెక్ సిటీకి సంబంధించి, అలాగే ఐక్యాకి సంబంధించిన సిగ్నల్ కానీ, రాయదుర్గం సిగ్నల్ కానీ, ఈ సిగ్నల్స్లో కూడా ఎక్కువ జామ్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎక్కువ జామ్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు. మన రానున్న రోజుల్లో మనం చూస్తే గడిచిన 2-3 రోజులు డ్రై స్పెల్, అంటే అసలు వర్షపాతమే లేదు, వర్షకాలమేనా ఇది అనే ఒక డౌట్ వస్తుండే. అలాంటి సిచ్యువేషన్ నుంచి, అంటే ఆగస్టులో ఈ పాటికే వర్షాలు చాలా కురవాల్సిన సిచ్యువేషన్ నుంచి లాస్ట్ వారం మనం చూసుకుంటే ఉక్కపోత ఉండడం కానీ ఇలాంటి సిచ్యువేషన్ అంతా ఫేస్ చేశాం. కానీ ఇప్పుడు రానున్న రోజుల్లో ఇప్పుడు బంగాళాఖాతంలో ఏదైతే పీడనం ఏర్పడిందో దాని ద్వారా మనకి ఇప్పుడు రానున్న రోజుల్లో ఇంకా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం పూట తరువాత ఈ వర్షాలు వచ్చే అవకాశాన్ని ఎక్కువ ఉన్నట్టు మనకు వాతావరణ శాఖ సమాచారం ఇచ్చింది. మనోజ్, రైట్ కళ్యాణ్ అందుబాటులోనే గెట్ బ్యాక్ చేయగానే ఒకసారి మళ్ళీ బేగంపేట దగ్గరికి వెళ్దాం. శిల్ప దగ్గర. శిల్ప, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్లో భారీగా వర్షపాతం నమోదవుతోంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. సుమారుగా 3-4 రోజుల పాటుగా చూసాం పెద్ద ఎత్తున ఎండ కాసింది. ఎక్కడ చూసినా కూడా ఇది ఒక సమ్మర్ సీజన్లా తలపించి అంత స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ సడన్గా ఒక్కసారిగా ఇది ఉపశమనం అనుకోవాలి. కానీ డెఫినెట్గా వర్షం నమోదైందని అంటే హైదరాబాద్లో ట్రాఫిక్ గంట సంగతి మనకు తెలిసిందే. సో ప్రజెంట్ వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా ఈ వర్షం ఎంతసేపు వరకు కంటిన్యూ అవకాశం కనబడుతోంది? రైట్, జిహెచ్ఎంసీ ఏరియాలో రానున్నటువంటి 2 గంటల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఇటు సౌత్ పార్ట్లో, ఏదైతే జిహెచ్ఎంసీ సౌత్ పార్ట్లో ఎక్కువగా ఈ వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. దీంతో ఇప్పటికే అందరూ కూడా ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా ఇటు సూచనలు జారీ చేశారు. అత్యవసరం ఉండే బయటికి రావాలి, లేకుంటే బయటికి రావద్దంటూ కూడా ఇప్పటికే సూచనలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు భారీ వర్షంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇటు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, ఇటు అవుట్స్కట్స్ కావచ్చు, ఇటు సిటీ లోపల కావచ్చు, మొత్తం కూడా భారీగా వర్షం నమోదవుతుంది. దాదాపు హాఫ్ అన్ అవర్ నుండి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. ఇంకా వచ్చే 2 గంటల పాటు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. వర్షంతో పాటు ఈదురుగాలు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో ఒకసారి కామెంట్స్ కూడా చూద్దాం మనం. ప్లీజ్ మీరు ఇంటరాక్ట్ అవ్వండి. బికాజ్ ఎందుకంటే హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలకు సంబంధించి మనం చూసాం, కొంత తేలికపాటి వర్షం కురిస్తేనే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరం మొత్తం ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, ఇంకా సమీప వికారాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షం నమోదవుతోంది. సో కాబట్టి పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. మీరు చూస్తున్న ట్రాఫిక్ చూడండి, ఇప్పుడే ఇంకా కేవలం 4:20 కావస్తోంది. ఆ సమయంలో అది ట్రాఫిక్ సిచ్యువేషన్ బేగంపేటలో. ఒకసారి నేను కామెంట్స్ చేస్తాను. మీ కామెంట్స్ ద్వారా అటువైపుగా వచ్చేవారు కానివ్వండి, వెళ్ళిపోయేవారు కానివ్వండి, నేను మీకు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం కామెంట్స్ చూస్తే గణేష్ యాదవ్ కామెంట్ చేశారు, అంబర్పేటలో హెవీ రెయిన్ అంట. తర్వాత సన్నీ హెవీగా రెయిన్ పడుతుందని కామెంట్ చేశారు. మహమ్మద్ అజార్ సంతోష్ నగర్, మోయిన్బాగ్ హెవీ రెయిన్ కామెంట్ చేశారు. తర్వాత సన్నీ బాల్నగర్, ఐడిపిఎల్, గాంధీనగర్ సైడ్ మొత్తం రెడ్ అలర్ట్ అంటూ కామెంట్ చేశారు ఆయన. సో రెడ్ అలర్ట్ నోటీస్ కేమ్ అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. శిల్ప కంటిన్యూ. సో వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా ఎన్ని రోజుల పాటుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది? ప్రజెంట్ ఈ వర్షం ఇంకా ఎంతసేపు పాటు కురిసే అవకాశం ఉంది?
రైట్, రానున్నటువంటి 3 గంటల పాటు రాత్రి 7 గంటల వరకు ఈ వర్షం ఇదే విధంగా కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇంకా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్స్ జారీ చేసింది. దీంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రధానంగా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇప్పటికే చర్యలు చేపట్టారు. ఎందుకంటే దాదాపు ప్రతి రోడ్డు కూడా ఇటు నదిని తలపించే విధంగా వాటర్ అనేవి నిలిచిపోయాయి. వాటిని దృష్టిలో పట్టుకొని ఇప్పటికే మ్యాన్హోల్స్ని ఓపెన్ చేసి వాటర్ వెళ్ళిపోయేందుకు ప్రస్తుతం అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా దాదాపు మోకాల్లోతు వాటర్ వచ్చాయంటే కుర్చింది కాసేపు వర్షమైనా దీని తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. కాసేపటి కుర్చినప్పటికీ దీని తీవ్రత ఎక్కువ ఉండడంతో ఇటు నగర ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇటు ప్రధాన సిగ్నల్ పంజగుట్ట కావచ్చు, ఇటు మాదాపూర్ సైడ్ కావచ్చు, ఇంకా ఐడి క్యాడర్స్ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే ఇటు ఈవినింగ్ టైం కావడంతో అందరూ కూడా ఇప్పుడు ఆఫీస్ నుండి బయటకు వస్తూ ఉంటారు. ఒకేసారి వెహికల్స్ రావడంతో మొత్తం కూడా పెద్ద ఎత్తున ఇటు మెయిన్ గా 2 వీలర్స్ పైన పవన్ కూడా అందుబాటులోకి వచ్చారు. రైట్, పవన్ మాదాపూర్ నుంచి అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి అంతకంటే ముందు కామెంట్స్ కూడా చదువుతాను. వికాస్, మాదాపూర్ లో హెవీ రెయిన్ ఉంది, డోంట్ కమ్ అవుట్ సైడ్ అని వికాస్ కామెంట్ చేశారు. సో షేక్ కామెంట్ చేశారు. మళ్ళీ స్కూల్లో మా పిల్లలు ఉన్నారు, వాళ్ళని తీసుకొని రావడం కోసం చాలా ఇబ్బందిగా ఉంది, ప్లీజ్ సేవ్ అవర్ చిల్డ్రన్ అంటూ కామెంట్ చేశారు. ప్లీజ్ అంత హెవీగా ఏముండకపోవచ్చు, కొంత తేలికపాటు అయిన తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళండి. సో కుకట్పల్లిలో హెవీ రెయిన్ అని కామెంట్ చేశారు. ఆ తర్వాత మీ వాళ్ళు నా ముందే ఉన్నారు సార్, షూటింగ్ చేస్తున్నారు, పాపం వర్షంలో బేగంపేట్ బస్ స్టాండ్లో ప్రభు కామెంట్ చేశారు. సో మా ప్రతినిధి శిల్ప బేగంపేట దగ్గర నుంచి ఉంటే అక్కడ చూసి కామెంట్ చేశారు ఆయన. సో అందుకే చెప్తాను, ఆర్టీవీ అడుగడుగున విస్తరించి ఉంది. ఎక్కడ ఎటువంటి సంఘటన అయినా కూడా ఇట్టే మీ ముందు సమాచారం అందించే ప్రయత్నం మా ఆర్టీవీ చేస్తోంది. సో పవన్ అందుబాటులో మాదాపూర్ నుంచి. పవన్, సో మీరున్న ఏరియాలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఐటీ కారిడార్, సో ఇది ఆఫీస్ వదిలే సమయం, ట్రాఫిక్ సిచ్యువేషన్ ఎలా ఉంది? రైట్ మనోజ్, ఏదైతే ఉదయం నుంచి కూడా చాలా ఉక్కపోత